వెల్కమ్ బ్యాక్ టు అవర్ సండే వ్లాగ్. సో ఈరోజు సండే స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ. సో మీ అందరి కోసం చికెన్ దమ్ బిర్యానీని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగో ఆ కోడి చచ్చింది, అది ఎక్కడికి పారిపోదు, మెల్లగా తిను. సో మీ అందరి కోసం చికెన్ దమ్ బిర్యానీని చాలా సింపుల్గా చూపిస్తాను. సో చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. సో బ్రౌన్ ఆనియన్స్ ఇవేమీ వేయకుండా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఈరోజు మా వారైతే 1/2 kg మటన్ అండ్ 1/2 kg చికెన్ తీసుకొచ్చారు. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ. సో నాకు బిర్యానీ రాదు అన్న వాళ్ళు కూడా చేసేస్తారు, అంత సింపుల్గా చూపిస్తాను. మరి లేట్ చేయకుండా బిర్యానీ మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనం రైస్ని 70% కుక్ చేసుకోవాలి కాబట్టి వాటర్ పెట్టండి స్టవ్ ఆన్ చేసి. అందులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. సో నేను స్క్రీన్ మీద ఇచ్చాను. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎక్కువ వేయకండి, అన్నీ కూడా 2 స్పైసెస్ వేసుకున్నాక అందులో 2 to 3 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి. సో మీరు స్పైసెస్ని ఎలా తింటారో దానికి అడ్జస్ట్ చేసుకొని మీరు స్పైసెస్ని వేసుకోండి. సో అంటే గరం మసాలా, చికెన్ మసాలా ఇవి. అండ్ నెక్స్ట్ కొత్తిమీర వేసుకోండి అండ్ ఒక 3 పచ్చిమిర్చి వేసుకోండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సరిపోతుంది అండ్ మనకి బిర్యానీ చాలా టేస్టీగా వస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ మనకి రైస్ పొడి పొడిగా రావాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. బాస్మతి రైస్ ముందుగా ఒక 15 minutes నానబెట్టి ఉంచుకోండి. ఆ రైస్ని ఇప్పుడు వాటర్లో వేసి 70% కుక్ చేయండి. బిర్యానీ మీరు ఎప్పుడు చేసుకున్న ఏ రైస్ అయినా సరే, బాస్మతి రైస్ ఆర్ సోనా మసూరి రైస్, ఏ రైస్ అయినా సరే మీరు ఒక 10 to 15 minutes అట్లీస్ట్ సోక్ చేయండి. అప్పుడు బిర్యానీ మీకు సూపర్గా వస్తుంది. ఇంకా రైస్ ఇలా 70% అవుతుంది అనగా 5 minutes బిఫోరే మీరు చికెన్ని మీరు ఎందులో అయితే కుక్ చేయాలనుకుంటున్నారో అందులో చికెన్ వేసి ఒక 5 minutes కుక్ చేయండి. చికెన్ మ్యారినేట్ కోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చాను. అవన్నీ కూడా కలిపి ఒక 15 minutes అయినా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆ మసాలాస్ అన్నీ చికెన్కి పడతాయి కాబట్టి అప్పుడు మనకి చికెన్ చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. సో ఇప్పుడు చికెన్ని మూత పెట్టి ఒక 5 minutes అలా వదిలేయండి. సో చికెన్ కొంచెం కుక్ అవుతుంది కదా, ఈలోపు రైస్ అయితే అయిపోయింది. దాన్ని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఆ రైస్ని చికెన్లో వేసుకోవాలి. దమ్ బిర్యానీకి లేయర్ వేసుకోకుండా చికెన్ని ఇలా ఉంచేసి రైస్ మొత్తం పైన వేసేయండి. అండ్ నేను 1/2 kg చికెన్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. సో 1 kg చికెన్ తీసుకుంటే 1 kg బాస్మతి రైస్ తీసుకోండి. సో చికెన్ దమ్ బిర్యానీ మీరు ఎప్పుడు చేసుకున్నా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. రైస్ అండ్ చికెన్ ఈక్వల్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో రైస్ అంతా వేసుకున్నాక పైన ఫుడ్ కలర్ వేసుకోండి, రెడ్ కలర్. వాటర్లో ఫుడ్ కలర్ మిక్స్ చేసి ఇలా పైన వేసుకోండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం రైస్ని కుక్ చేసాం కదా, ఆ వాటర్ని వేసుకోండి. కొద్దిగా ఇలా పైన వేసుకోండి, ఎడ్జెస్లో వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత కొంచెం రైస్ని కదపండి, అది కొంచెం కిందకి వెళ్తుంది. మరీ ఎక్కువ కదపకండి, రైస్ విరిగిపోతుంది. జస్ట్ అలా పైన కలపండి. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, చికెన్ దమ్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్సే కదా అని. సో ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను మ్యాక్సిమం ఇలానే చేస్తాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. దమ్ బిర్యానీ టేస్ట్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. సో గీ కంపల్సరీగా యాడ్ చేసుకోండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ సిల్వర్ ఫాయిల్తో స్టీమ్ బయటకు పోకుండా ఇలా కవర్ చేసి ప్లేట్ పెట్టి ఏదైనా బరువు పెట్టండి దాని మీద. సో స్టీమ్ బయటికి పోకుండా ఉంటుంది. దమ్ డైరెక్ట్గా చేయకుండా కిందన ఏదైనా ప్యాన్ పెట్టి 20 minutes మీడియం ఫ్లేమ్లో దమ్ చేయండి. సో ఇక్కడ నేను మటన్ కర్రీ చేస్తున్నాను, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అందుకే రెసిపీని షేర్ చేయట్లేదు. సో ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. 20 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 10 minutes వరకు బిర్యానీని అలా వదిలేయండి. 10 minutes తర్వాత ఇప్పుడు మనం చూద్దాం బిర్యానీ ఎలా అయ్యిందో. నాకు బిర్యానీ ఒక ఎమోషన్ అన్నవాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో బిర్యానీ అయితే సూపర్ వచ్చిందండి. సో ఇప్పుడు మీకు ప్లేట్లో వేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. What is your favorite? Just yesterday I ate biryani for lunch and dinner.
ఇలా బిర్యానీ చేసుకుంటే లంచ్, డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేయొచ్చండి ఈ బిర్యానీ. సో స్పైసెస్ ఎక్కువ లేకుండా టేస్టీగా నిజంగా ఆ దమ్ బిర్యానీ టేస్టే వేరండి. చాలా యమ్మీగా ఉంది. Biryani is an emotion. It's an happiness, le? I love biryani. Yeah. ఈ బిర్యానీ ప్రాసెస్ చాలా ఈజీ అండి. సో బ్యాచులర్స్, కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో కానీ మీరు చేస్తే బిర్యానీ. సో చాలా టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా కూడా కుక్ చేస్తారు ఫర్ ద ఫస్ట్ టైం. తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ ప్రాసెస్ నచ్చితే. అండ్ బిర్యానీ సర్వ్ చేసేటప్పుడు ఫస్ట్ రైస్ వేసుకోండి అండ్ లాస్ట్లో చికెన్ వేసుకోండి. సో మనకి రైస్ అన్నది విరిగిపోకుండా ఉంటుంది. చికెన్ దమ్ బిర్యానీ విత్ మటన్ కర్రీ అండ్ ఆనియన్స్, లెమన్ ఇవి లేకపోతే బిర్యానీకి టేస్టే ఉండదు కదండి. మరి ఇంకెందుకు లేటు, బిర్యానీని కుమ్మేద్దాం రండి. సో నిజంగా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ రాకపోతే మీకు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మీ ఫేవరెట్ డిష్? అదే డిష్ నాది మారుతూ ఉంటుంది. చికెన్ ఇస్ హెల్తీ, రైస్ ఇస్ హెల్తీ. మీరు అడగగానే నాకు గుర్తొచ్చేది ఇంట్లో బిర్యానీ. మరి ఈ బిర్యానీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.